హలో గైస్, వెల్కమ్ టు యానిమీ రివ్యూ తెలుగు. ఈ వీడియోలో నేను బ్లాక్ క్లోవర్ చాప్టర్ 370ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. దానికంటే ముందు మా ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే వీడియోని లాస్ట్ వరకు చూసి ఏం బాగుందో ఏం బాగలేదో కామెంట్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ కలర్ ప్యానల్లో యూనో, మిమోసా, వెనెస్సా, చార్మి, ఫిండ్రల్, స్పారోని చూస్తాము. అలాగే సెకండ్ కలర్ ప్యానల్లో బ్లాక్ బుల్స్ కెప్టెన్ అయిన యామి సుగేహిరో, ఆస్టా, నోయల్, మ్యాగ్మా, గ్రే, లిబీని చూస్తాము. ఇంకా ఫస్ట్ పేజ్లోకి వస్తే ఆస్టా తన ముందర ఉన్న జూలియస్ నోవోక్రోనో క్లోన్స్ని డిస్ట్రాయ్ చేసి జూలియస్తో ఇప్పుడు ఎవరికి అడ్వాంటేజ్ ఉందని అడుగుతాడు. జూలియస్ ఎవరో అంటే అతను ప్రజెంట్ విజార్డ్ కింగ్. అతనిలో డెవిల్ ఉంటుంది. ఆ డెవిల్ అతన్ని కంట్రోల్ చేస్తుంది. దాన్ని ఆపడానికి కొందరు మ్యాజిక్ నైట్స్ ఫైట్ చేస్తూ ఉంటారు. తర్వాత జూలియస్ నోవోక్రోనో క్లోన్స్ అక్కడ ఉన్న కింగ్ క్యాసిల్ని డిస్ట్రాయ్ చేస్తాడు. అప్పుడు ఆస్టా అండ్ యూనో అతను ఇలా ఎందుకు చేస్తున్నాడు అని షాక్ అవుతారు. ఆ క్యాజల్లో ఉన్న కింగ్ ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటాడు. ఏంది కింగ్ అంటున్నాడు? ఇందాకనే కదా జూలియస్ నోవోక్రోనోని విజార్డ్ కింగ్ అన్నాడు. మళ్ళీ వేరే వాడిని కింగ్ అంటున్నాడని షాక్ అవుతున్నారా? జూలియస్ వచ్చి విజార్డ్ కింగ్. తన జాబ్ ఏంటంటే ఆ క్యాజుల్లో ఉన్న కింగ్ని అలాగే ప్రజల్ని కాపాడడం. కింగ్ వేరు, విజార్డ్ కింగ్ వేరు. నేనేం చెప్పానో మీకు అర్థమైందని అనుకుంటున్నా. ఇంకా చాప్టర్లోకి వస్తే కింగ్ క్యాజల్ని డిస్ట్రాయ్ చేస్తాడు కదా, ఆ రాళ్ళు కింద పడుతూ ఉంటాయి. అప్పుడు కింద ఉన్న ప్రజలంతా అక్కడ నుంచి ఎస్కేప్ అవుతూ ఉంటారు. మరోపక్క కొందరు మ్యాజిక్ నైట్స్ వాళ్ళ మ్యాజిక్ని యూజ్ చేసి ఎస్కేప్ అవుతూ ఉంటారు. నెక్స్ట్ ప్యానల్లో యూనో అతను ఏం చేయాలని అనుకుంటున్నాడా అని అంటాడు. అప్పుడు జూలియస్ క్లోన్లో ఒక క్లోను జూలియస్ తన కళను నిజం చేసుకోవడానికి జూలియస్ ఆకాశంలో సూపర్ అల్ట్రా హ్యూజ్ స్పెల్ని క్యాచ్ చేశాడా అని అంటాడు. తర్వాత నెక్స్ట్ ప్యానల్లో మనము ఆ స్పెల్ని ఆకాశంలో చూస్తాము. అది ఒక చెట్టులాగా ఉంటుంది. అక్కడ ఉన్న కొందరు మ్యాజిక్ నైట్స్ ఆ స్పెల్ని చూసి ఏముంది అని అనుకుంటారు. మరికొందరు ఇదే ప్రపంచానికి అందామని అనుకుంటారు. మరోపక్క మ్యాన్ ఆఫ్ మ్యాజిక్ నైట్స్ కెప్టెన్ అయిన రిల్లు ఆ స్పెల్ని చూసి నిజం చెప్పాలంటే ఏముంది అని అంటాడు. అలాగే మ్యాజిక్ నైట్ కెప్టెన్ అయిన విలియమ్స్ వాంజన్ నేను ఎలాగైనా ఈ రాజ్యాన్ని కాపాడుతాను అని అంటాడు. తర్వాత నెక్స్ట్ కెప్టెన్ అయిన చార్లెట్ రోజ్లే నేను ఇప్పుడే చనిపోవద్దని అనుకుంటుంది. అప్పుడు ఆస్టా యూనోతో మనం జూలియస్ రియల్ బాడీ దగ్గరికి ఫాస్ట్గా వెళ్ళాలి అని అంటాడు. అలాగే రయ్యు యూనో అండ్ ఆస్టా మీ ఇద్దరి పేరు నుంచి లూసియస్కి థ్రెట్ ఉందని అనుకుంటున్నాడని అంటాడు. అప్పుడు ఆస్టా అండ్ యూనో ఆ క్లోన్స్ని డిస్ట్రాయ్ చేసుకుంటూ జూలియస్ రియల్ బాడీని వెతుక్కుంటూ వెళ్తూ ఉంటారు. అక్కడ ఉన్న క్లోన్స్ మేము అంత ఈజీగా మీ ఇద్దరిని ముందుకు వెళ్ళనివ్వము అని అంటారు. అప్పుడు యూనో ఆ క్లోన్స్ని అటాక్ చేయడానికి వెళ్ళి నువ్వు ఎప్పుడు నాకంటే ముందు ఉంటావు అని ఆస్టాతో అంటాడు. అప్పుడు సడన్గా అక్కడికి ఆస్టా టీం మెంబర్స్ వచ్చి ఆ క్లోన్స్ని మాకు వదిలేయండి అని జోరా, చార్మి ఒక క్లోన్ మీద, స్పారో, ఫిండ్రల్ నెక్స్ట్ క్లోన్ మీద, గ్రే, వెనెసా ఒక క్లోన్ మీద, బ్లాక్ బుల్స్ వైస్ కెప్టెన్ అయిన నాచ్ ఒక క్లోన్ మీద, బ్లాక్ బుల్స్ కెప్టెన్ అయిన యామి సుగేహిరో అలాగే తన సిస్టర్ ఒక క్లోన్ మీద మరియు లక్, మ్యాగ్మా ఒక క్లోన్ మీద అటాక్ చేస్తారు. దాని తర్వాత ఆస్టా అండ్ యూనో వెళ్ళండి అని అంటారు. అక్కడ నుంచి ఆ క్లోన్స్ని దాటుకొని ముందుకు వెళ్తారు. మరొక ప్యానల్లో లూసీని చూస్తాము. అలాగే చాప్టర్ లాస్ట్లో ఆస్టా అండ్ యూనోని చూస్తాము. అంతటితో చాప్టర్ ఎండ్ అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ ఆల్సో హిట్ ది బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్.